ఈ వీడియోలో విపిఆర్పి రిపోర్ట్ అంటే మ్యాపింగ్ రిపోర్ట్ ఎలా చూడాలి, అలాగే మ్యాప్ కాని ఎస్హెచ్జీలు, వివోలు, జీపీలను ఎలా మ్యాప్ చేయాలి అనేది తెలియజేస్తాను. దీనికి మనం మొదట లోకోస్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. చూపిస్తాను అది ఒకసారి. మీకు అందరికీ తెలుసు, లోకోస్ వెబ్సైట్ని locos.in అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది. దీంట్లో అవర్ సర్వీసెస్కి వెళ్ళండి. అవర్ సర్వీసెస్లో విలేజ్ ప్రాస్పరిటీ రెసిలెన్స్ ప్లాన్. సో విలేజ్ ప్రాస్పరిటీ రెసిలెన్స్ ప్లాన్ విపిఆర్పి వెళ్తారు. వెళ్ళిన ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ చేస్తారు. మీ జిల్లా లాగిన్, మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చి సైన్ ఇన్ చేసుకోండి. మండల్ లాగిన్లో కూడా మీరు ఇచ్చి మీ త్రూ వివో ద్వారా ఎన్ని అయ్యాయి, ఎన్ని అవ్వలేదు అన్నది కూడా చెక్ చేసుకోవచ్చు. అది కూడా వీలైతే వివరిస్తాను. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జిల్లా లాగిన్ ఇచ్చి మరి సైన్ ఇన్ చేయండి. సైన్ ఇన్ చేసి, లేదంటే మీ మండల్ లాగిన్, అది కూడా నేను వివరిస్తాను ఎలా ఉంటుంది. బట్ ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత ఇలా వస్తుందండి. మీకు లాగిన్ అయిన తర్వాత ఇలా చూపిస్తుంది. సో విపిఆర్పి యూజర్ పోర్టల్, దీని మీదకి వెళ్ళండి. విపిఆర్పి పోర్టల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరేంటంటే మ్యాపింగ్ రిపోర్ట్స్ మీద క్లిక్ చేయండి. మ్యాపింగ్ రిపోర్ట్స్, మ్యాపింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత సిబిఓ మ్యాపింగ్ రిపోర్ట్స్, ఇక్కడ సిబిఓ మ్యాపింగ్ రిపోర్ట్స్ మీరు ఇలా క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మీ జిల్లా కనిపిస్తుంది. తర్వాత మీరు బ్లాక్ ఏమొద్దు, ఎందుకంటే అన్ని మండలాలు కూడా కావాలి కాబట్టి బ్లాక్ అన్నది పెట్టద్దు. తర్వాత సెలెక్ట్ రిపోర్ట్ టైప్, మ్యాపింగ్ రిపోర్ట్స్, దీనికి వెళ్ళండి. దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎస్హెచ్జి అన్నది పెట్టుకోండి. ఎస్హెచ్జి అన్నది సెలెక్ట్ చేసుకుంటే, అంటే మీకు ఎస్హెచ్జి మ్యాపింగ్ కావాలంటే ఎస్హెచ్జి పెట్టుకుంటారు, వివో మ్యాపింగ్ కావాలంటే వివో పెట్టుకుంటారు, జీపీ మ్యాపింగ్ కావాలంటే జీపీ పెట్టుకుంటారు. సో ఈ మూడు. సో ఫస్ట్ నేను ఎస్హెచ్జి పెట్టాను, ఎందుకంటే అవే ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు అది చూపిస్తాను. డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మీకు ఇప్పుడు ఓపెన్ అవుతుంది. సో మీకు ఓపెన్ అయిన తర్వాత దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఇంకా మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటేనే కొద్దిగా బెస్ట్. యాక్చువల్లీ నేను మామూలుగా చెప్తున్నా కాబట్టి. సో మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో అందరూ కూడా ఏంటండి ఇంత పెద్ద డేటా, అంటే దాదాపు 27,000, ఒక్కొక్కరికి దాదాపు అటు ఇటు ఉండొచ్చు. సో ఇంత డేటా ఉంది, మేము రిపోర్ట్ ఎలా చూసుకోవాలి, మాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇంత రిపోర్ట్ వచ్చినప్పుడు భయపడకండి, ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ప్రతిదీ చూస్తే ప్రతి పేరు లేకపోతే ఇవన్నీ కూడా చూడండి. సో నేనేంటంటే మీకు అర్థం అవడం కోసం నేను ఇచ్చేస్తున్నా, అది కూడా అవసరం లేదు యాక్చువల్లీ. సో ఇక్కడ చూడండి, మొత్తం ఆ రిపోర్ట్ అంతా వచ్చింది. ఆ రిపోర్ట్లో ఇక్కడ మనం చెక్ చేస్తే స్టేట్ ఐడి, స్టేట్ నేమ్, డిస్టిక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే మీరు ఇలా ఇటు వెళ్తే చూడండి, ఇక్కడ ఈఎన్టి లాగిన్ ఐడి, ఎల్హెచ్ లాగిన్ ఐడి. సో ఇక్కడ ఏదైతే ఇవి పెట్టున్నాయో ఇవి ట్యాగ్ అయ్యాయి, అంటే మ్యాప్ అయిపోయాయి. సో
ఈ రెండు మ్యాప్ కాలేదు. చూడండి ఇక్కడ ఈఎన్టీలో మ్యాప్ అవ్వలేదు, అలాగే ఎల్హెచ్లో కూడా మ్యాప్ అవ్వలేదు. అంటే ఆ పర్టికులర్ ఎస్హెచ్జి చూడండి ఇక్కడ అక్షయ మ్యాప్ అయ్యింది. అన్నపూర్ణ ఎస్హెచ్జి, అరుణ ఎస్హెచ్జి మ్యాప్ అవ్వలేదు. సో అలాగే భైరవేశ్వర ట్యాగ్ అయింది, మ్యాప్ అయింది. చందన మ్యాప్ అయింది, గంగమ్మ మ్యాప్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ చూస్తారు మీరు. దీనికి ఇక్కడ కూడా ఏం చేసుకోవచ్చు, జనరల్గా ఫిల్టర్ చేసుకున్నా కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫిల్టర్ చేసుకునేటప్పుడు జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఉంటుంది, తీసేసి కింద డైరెక్ట్గా బ్లాంక్స్ కొట్టండి. సో అంటే మీకు ఈఎన్టీలో ఇవన్నీ కూడా ట్యాగ్ కానివి అని ఉంటుంది. ఈఎన్టీలో ఇవన్నీ మీకు ట్యాగ్ అవ్వలేదు. సో నెక్స్ట్ ఇక్కడ ఎల్హెచ్కి వచ్చేసరికి కూడా మీకు ఏంటంటే ట్యాగ్ అవ్వలేదు అని చెప్పాలంటే ఎల్హెచ్కి వచ్చేసరికి అక్కడ కూడా సేమ్ ఏం చేయాలి, బ్లాంక్స్ పెడతారు. సో ఇలా బ్లాంక్స్ పెట్టేటప్పుడు ఎల్హెచ్లో ఇవన్నీ ఏం అవ్వలేదంటే ట్యాగ్ అవ్వలేదు. చూడండి ఇక్కడ కొన్ని ఈఎన్టీ అయ్యాయి కానీ ఎల్హెచ్ ట్యాగ్ అవ్వలేదు. సో మీరు ఇలా జస్ట్ వెరిఫికేషన్ చేసుకోండి. సో డేటా ఎక్కువ ఉంది. సో దీనికి రిపోర్ట్ ఎలా అన్నది మరి ఇప్పుడు చెప్తా. అంటే రిపోర్ట్ పైవట్ టేబుల్ వేసుకోవాలి. దీంట్లో మీకు అందరికీ బాగానే తెలుసు, ఎక్సెల్లో ఇన్సెట్ ఆప్షన్ ఉంటుంది హోమ్ పక్కన, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పైన మీకు జస్ట్ కట్ అయింది చూడండి. పైవట్ టేబుల్కి వెళ్ళండి. పైవట్ టేబుల్లో పైవట్ టేబుల్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు సెలెక్ట్ టేబుల్ ఆర్ రేంజ్ అని వస్తుంది. సో మీకు టోటల్ డేటా అన్నది సెలెక్ట్ అయిపోయింది. అక్కడ కిందన న్యూ వర్క్ షీట్ అంటే మీకు ఆ రిపోర్ట్ అన్నది ఎక్కడ ఇవ్వాలి, న్యూ వర్క్ షీట్లో, కొత్త షీట్లో ఆ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి చెప్తున్నాం. సో ఓకే అన్నా, నేను ఇక్కడ ఓకే అన్నా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, బ్లాక్ నేమ్ వైజ్గా అంటే మండలాల వారీగా మనకి కావాలి. సో ఇక్కడ బ్లాక్ నేమ్ రో చూడండి, ఇక్కడ బ్లాక్ నేమ్ అంటే అన్ని మండలాల పేర్లు కూడా ఇక్కడ వచ్చేస్తాయి. సో దట్ ఈస్ బ్లాక్ నేమ్. సో బ్లాక్ నేమ్లో వివో నేమ్, ఇక్కడ వివో నేమ్ అంటే చెప్తాను ముందు ఒకసారి. ఈ వివో అన్నది ఇక్కడికి వాల్యూస్లోకి తీసుకురండి. ఎందుకు అన్నది చెప్తాను. అంటే ఇప్పుడు బి కొత్తకోటలో 733 వివోస్ ఉన్నాయా, కాదండి అని అంటారు. సో అది కాదు, నేను ఎందుకు వివో నేమ్ అన్నానంటే చెప్తాను మీకు. అంటే వివో నేమ్ అని అంటే మీకు ఇక్కడ చూస్తే ప్రతి ఎస్హెచ్జికి వివో పేరు ఉంటుంది. ఇక్కడ చూస్తే సపోజ్ ఈ బడికాయలపల్లి ఉంది కదా. సో ఇదంతా ఒక వివో. ఇది చూస్తే చూడండి 62 ఉంది. సో అలా అంటే 62 కాదు అంటే ఇంకా అవన్నీ ఉన్నాయి, నేను చూడలేదు. సో మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎస్హెచ్జిస్, అక్కడ ఎన్ని ఎస్హెచ్జిలు స్పెసిఫై చేస్తే ప్రతి దానికి కూడా ఆ వివో పేరు ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, టోటల్ ఎస్హెచ్జి కౌంట్ ఆఫ్ వివో నేమ్ అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు. కౌంట్ ఆఫ్ వివో నేమ్ అంటే టోటల్ ఎస్హెచ్జిస్ అని అర్థం ఇక్కడ. సో నెక్స్ట్ అన్నది చూడండి, ఈఎన్టీ లాగిన్ ఐడి అంటే ఈఎన్టీ ఎన్ని క్రియేట్ చేశారు. తర్వాత ఎల్హెచ్ లాగిన్ ఐడి, ఇక్కడ చూడండి కౌంట్ ఆఫ్ వివో నేమ్ అన్నాం కానీ ఇదేంటంటే యాక్చువల్లీ టోటల్ ఎస్హెచ్జిస్. ఇక్కడ ఏం చేసామంటే కౌంట్ ఆఫ్ ఈఎన్టీ లాగిన్ ఐడి అంటే ఎన్ని టోటల్, అక్కడ బ్లాంక్స్ అన్ని తీసేసి ఇక్కడ ఇస్తుంది మనకి, బ్లాంక్స్ అన్ని తీసేస్తుంది. ఇక్కడ కూడా కౌంట్ ఆఫ్ ఎల్హెచ్ లాగిన్ అంటే బ్లాంక్ అన్ని తీసేసి కౌంట్ చేస్తుంది ఇది. సో ఇదండి ఇక్కడ. అంటే ఈ రిపోర్ట్లో మీరు ఇక్కడ చూస్తే ఇవి టోటల్
ఎస్హెచ్జిస్ ఇది టోటల్ ఈఎన్టీ మ్యాప్డ్ ఎస్హెచ్జిస్, ఇది ఎల్హెచ్ మ్యాప్డ్ ఎస్హెచ్జిస్. ఇది చాలా సింపుల్ అండి, ఒక 2 నిమిషాలు పడుతుంది అంతే. చూడండి అంత పెద్ద డేటా ఉంది, 27,990 డేటాని సింపుల్గా తీసేసుకున్నాం. ఇప్పుడు మీరు దీన్ని ఏం చేస్తారంటే జస్ట్ కాపీ, ఇక్కడ కాపీ చేసుకోండి, ఎందుకంటే అది పైవట్ టేబుల్ మాడిఫై చేయను కొన్నిసార్లు. సో మీరు కొత్తగా ఇక్కడ ఏం చేస్తారంటే పేస్ట్ చేసుకోండి, పేస్ట్ చేసుకొని ఇక్కడ సీరియల్ నెంబర్, మండల్ నేమ్, సీరియల్ నెంబర్, మండల్ నేమ్, టోటల్ ఎస్హెచ్జిస్, ఈఎన్టీ మ్యాప్డ్ ఎస్హెచ్జిస్, ఎల్హెచ్ మ్యాప్డ్ ఎస్హెచ్జిస్. ఓకే, సో ఇలా మీరు వేయండి. ఇంకా తక్కిన రిపోర్ట్ అంతా మీకు తెలిసిందే. సో ఎన్ని అవ్వలేదు ఏంటి పర్సంటేజ్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు, కింద టోటల్ కూడా మీరు చేసుకోవచ్చు. సో దీంట్లో ఇక్కడ ఏంటంటే టు బి మ్యాప్డ్, ఈఎన్టీ ఎస్హెచ్జిస్ టు బి మ్యాప్డ్, ఎస్హెచ్జిస్ టు బి మ్యాప్డ్, LH SHGs to be LH to be mapped. అలాగే ENT LH తర్వాత పర్సంటేజ్, ENT SHGs మ్యాప్డ్ పర్సంటేజ్, తర్వాత LH SHGs మ్యాప్డ్ పర్సంటేజ్. సో చూడండి ఇదంతా మీకు తెలుసు, చూపించను. పర్సంటేజ్ కూడా వేయడం మీకు తెలుసు. సో ఈఎన్టీ బై ఇంటూ 100. టోటల్ కూడా వేయడం మీకు తెలుసు. సో టోటల్ ఇవన్నీ మీకు తెలుసు, సేమ్. ఓకే, టోటల్. సో ఇదండి సింపుల్గా మీరు రిపోర్ట్ తయారు చేసుకోవడం, సింపుల్ ఇది. షార్ట్ కూడా చేసేసాను. సో అంటే ఏది కొంత తక్కువ కూడా చేసుకోవచ్చు. చూడండి కలకాడ 100% అయింది ఇవన్నీ. సో కొన్ని కొన్ని ఉన్నాయి, ఈ గ్యాప్స్ ఏమి అన్నది జస్ట్ ప్రతి మండలంలో ఇవి చెక్ చేసుకుంటే మీ మండలాలకు చెప్తే వేగంగా ఇవన్నీ కూడా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి టీ సుందుపల్లె 136 ఈఎన్టీ వదిలేశారు, LH. అలాగే వివో కూడా సేమ్ అలానే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే వివో తర్వాత జీపీ కూడా సేమ్ మీరు ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది, అంటే మీరు జస్ట్ పైవట్ టేబుల్. సో ఇది ఇలా తయారు చేసుకోవాలండి. సో రిపోర్ట్ అన్నది ఇది మీకు ట్యాగింగ్ కూడా చెప్తాను, ఒక్క నిమిషం. సో ఒక లాగిన్ తీసుకుందామండి, ఒక లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్, ఒక మండల్ లాగిన్ క్లిక్ చేసి చూద్దాం. సో ఒక లాగిన్ ఓపెన్ చేస్తే మీకు చూడండి సేమ్ ఇక్కడ వస్తుంది. సో మీ దగ్గర ఆ డేటా ఉంది కదా, సో ఇది నందలూరు అనే దాంట్లో ఒకసారి చూద్దాం. నందలూరు కదా,
దీంట్లో మీరు ఒక్క నిమిషం ఇక్కడ బ్లాక్ని మంగళూరు టైం లేదు కాబట్టి కొద్దిగా దయచేసి అందరూ స్పీడ్గా అంటే వేగంగా చేయాలి, మీరు వెరిఫై చేసుకొని చేయాలన్న ఉద్దేశంతో ఇది చేయబడిందండి. సో ఇక్కడ చూడండి, వీళ్ళవి చేయలేదు. సో ఇది ఈఎన్టీ లాగిన్ ఐడి చేయలేదండి. సో ఎల్హెచ్ఈ లాగిన్ ఐడి ఇది కాబట్టి నేను జస్ట్ ఇమాజ్ చేస్తున్నా, జస్ట్ అంటే ఎల్హెచ్ ఇది ఈఎన్టీ అయి ఉండొచ్చు. సో దీన్ని నేను ట్యాగ్ చేయాలి, అంటే ఎల్హెచ్ ఇది కాబట్టి సేమ్ ఈఎన్టీ అని చెప్పేసి నెంబర్ అని ఉండొచ్చు అని అనుకుంటున్నాను. నాకు తెలియదు, జస్ట్ నేను మీకు చూపించడం కోసమే, ఇంకేం లేదు. ఇక్కడ చూడండి, ఇది సెర్చ్ చేయండి. ఫస్ట్ ఐడి క్రియేషన్ ఆర్ యూజర్ మ్యాపింగ్కి వెళ్ళండి, అలాగే సెర్చ్ ఆర్ ఫైండ్కి వెళ్ళండి. ఇక్కడ జస్ట్ ఈఎన్టీ, సో ఈఎన్టీ ఇది సెర్చ్ చేస్తారు. మీరు సెర్చ్ చేసినప్పుడు మీకు ఎలా వస్తుంది చూడండి, ఇక్కడ వచ్చింది ఎస్ఏజీ యూజర్ సిఆర్పి. ఇక్కడ ఎడిట్కి వెళ్ళండి, అంటే ఆల్రెడీ అది చేసినట్టు కనిపిస్తుంది, కానీ ఇక్కడ మ్యాప్ చేశారా లేదన్నా చూడాలి. సో ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే, సారీ, ఇక్కడ ఓకే, మీకు జీపీ నందలూరులో ఒకదానికొకటి అయ్యాయా చూసుకోండి. ఇక్కడ జీపీ ఏంటన్నది చూడండి, అలాగే ఓకే కుందనెల్లూరు ఇది అయింది. అంటే అవ్వకపోతే ఏం చేస్తారంటే జస్ట్ జీపీ సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ జీపీ సెలెక్ట్ చేసి జస్ట్ రైట్ యారో క్లిక్ చేస్తే ముందుగా ఇక్కడికి రైట్ సైడ్ వస్తుంది, ఓకే చేయండి. అలాగే వివో కూడా సేమ్, వివో కూడా ఇక్కడ కుండనెల్లూరు అని ఉంది. సో అది జస్ట్ ముందు ఇలా ఉంటుంది, సో అది జస్ట్ రైట్ సైడ్ ఇలా చేసి ఓకే చేయండి. అలాగే మీకు ఎస్హెచ్జిస్, ఇప్పుడు ఎస్హెచ్జిస్ సెలెక్ట్ చేయాలంటే మీకు ఇక్కడ కనిపిస్తాయి, అంటే ఇక్కడ ఆల్రెడీ ట్యాగ్ అయ్యి ఉంది కాబట్టి కనిపించట్లేదు. సో ఇక్కడ కనిపిస్తాయి, కనిపించినప్పుడు అవన్నీ సెలెక్ట్ చేసి రైట్ యారో కొట్టి ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత అప్డేట్ చేయండి, అది ఎస్హెచ్జిస్ ఎస్హెచ్జి మ్యాప్. తర్వాత యాడ్ న్యూ రోల్ వివో కావాలనుకోండి, ఇక్కడ వివో యూజర్ సిఆర్పి అని చెప్పి సెలెక్ట్ చేసుకుని ఓకే చేయండి. ఇక్కడ కింద వివో అని వస్తుంది, ఇక్కడ ఎస్హెచ్జి యూజర్ ఉంది కదా, వివో అని వస్తుంది. అక్కడ వివో మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళా జీపీ వివో సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ జీపీ కూడా సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ అంటే మీకు ఒక జీపీ మీకు ఆల్రెడీ చెప్పారు, ఒక్కొక్క యూజర్ ఐడికి 30 ఎస్హెచ్జిస్ మాత్రమే చేయాలి. 30 కన్నా అబవ్ ఉన్న వాటికి 2 లాగిన్స్ క్రియేట్ చేసుకుంటారు. సో అలాగే వీటిల్లో వివోని జీపీని ఏం చేయాలంటే ఒకదానికి మూడిట్లో ఒకదానికి ఇవ్వాలి. అంటే ఒకవేళ 2 ఉంటే రెండిట్లో ఒకదానికి ఇవ్వాలి, అంటే యాక్టివ్ పర్సన్కి. అలాగే 3 ఉంటే అందులో యాక్టివ్ ఎవరైతే ఉన్నారో అలా మొత్తం టోటల్ అన్నది మ్యాప్ చేయాలి. ఇలా టోటల్ మ్యాప్ చేస్తే సరిపోతుంది. ఇదండి, థ్యాంక్ యూ అండి. దయచేసి ఒక్కరోజే ఉంది కాబట్టి అందరూ కూడా చాలా త్వరగా చేయాలని కోరుకుంటున్నాను.